పోతున్న ఈ లోకం మనిషిగా లేడు. ఎన్ని విధాలు చెప్పినా అన్నిటికీ ఆధ్యాత్మికముగానే సమాధానం ఇచ్చినాడు. అతని మూర్ఖతకు నాకే సిగ్గగుతున్నది. ప్రభువుల అనుగ్రహమునకు అతడు ఏమాత్రమూ అర్హుడు కాడు. పూటగతి లేని బడుగు బాపునికి రాజధిక్కారమా? శ్రీనాథ, ఇక లాభం లేదు. పోతన చేతికిచ్చిన పెన్నిధిని జారవిడుతున్న దరిద్రుడు, అజ్ఞాని. అజ్ఞానము కాదు ప్రధానము, అతని దురహంకారం. శ్రీనాథ, మరచినట్టున్నారు. పోతరాజు రాజస్థుతి చేయనని, రాజకృతి ఈయనని ఘోషించుట లేదా? ఆ భాగవతమును కృతినందకపోయినంత మాత్రమున తమ సర్వజ్ఞతకు లోపమా? ముమ్మాటికి నా సర్వజ్ఞత్వమునకే కాదు, నా సార్వభౌమత్వమునకే లోపం. ప్రభువులకు ఆగ్రహం కూడదు. సాధువుల మీద, తన ప్రజల మీద, కాని రాజద్రోహుల మీద కాదు. ఈ భాగవతములు మన పోతన రాజధిక్కారమునకు పునాది వేసినాడు. నేడూరకున్న ఈ విషబీజము మహావృక్షమైన సామ్రాజ్యమునే నాశనము చేయగలదు. మీరిక పోవచ్చు. ఈ రాత్రికే భాగవతము తెప్పించగలదు. రాజ్యము రాజుది, రాజ్యములోని సర్వస్వము రాజుది. సేనాపతిని వెంటనే హాజరు కమ్మను. మహారాజా. శ్రీనాథ, మీరు నా స్నేహము కోరినచో, నా రాజ్యంలో మీరు గౌరవం అనుభవింపదలచినచో, దురహంకారియు రాజద్రోహియులకు మీ బావకై ప్రాధేయపడరాదు. లేదా మీరు కూడా సెలవు తీసుకోవచ్చు. తక్షణమే సైనికుల పంపము. ఏకశిలానగరమున పోతన వ్రాయిచున్న భాగవతమును బలాత్కారముగానైనను సరే తెప్పించును.
నన్ను విడనాడినా నీవే నన్ను విడనాడినా గతి లేదు గద మరి వేరే వినరా కదలకురా రామయ్య రామ కోదండ రామ పట్టాభిరామ నన్ను విరచి కదలకురా వదలకురా ఎవరు నువ్వు కళ్ళు కనపట్టాలా ఈ ఊరేనా ఈ ఊరు మందే దేనికే ఇదిగో ఈ ఊళ్ళో పోతున్నానే బాపనే ఉన్నట్ట ఆయన ఇల్లు ఎక్కడా అత్తగారితో నీకేం పనో కట్టేసుకొడితే గవరాలదో ఏందో భోగవతం రాస్తున్నా అంట రాజుగారు దాన్ని లాక్కురమ్మన్నారు ఒక్క పాపనోడి బాధటానికి ఇంతమంది వెళ్ళరా మూతి మీద మీసం ఉండాలి కానీ అమ్మ ఒక్క చాలడం రండి చెబుతా రండి అదే పోత నీళ్ళు అదేదో కదులుతోంది అది పిల్ల నడు చూడు అమ్మ భయపడి సన్నగిలితే చీమలు కూడా ఏనుగులవుతాయి నడు అను అదేదో కొండంతైంది బాబాయ్ అయ్యి బాబాయ్ మరికి సత్యనారాయణ రాజు ఏరి ఏరి బలెవాళ్ళని పంపించాళ్లే ఎందుకు వెళ్ళాలి రాంభజన చేద్దాం హనుమని వెళ్ళిపోతాడు రామ 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 రామ
ప్రేతాలు భూతాలు మీరు మా కళ్ళారా చూసాం మహాప్రభు. మహాప్రభు, తమరి ఈ మాత్రానికి నిగ్రహిస్తే ఎలా? ఈ మూఢుల్ని పంపించడం నా తప్పు. గోటితో తృప్తివేయ తగింది గొడ్డలి దాకా వస్తుందనుకోలేదు. ఇప్పుడు నేనే స్వయంగా వెళ్తాను. దేవుడు అడ్డమైనా సరే నిర్ణయం చేస్తాను. మహీపాలనకు కానిది మట్టిపాలు కావలసినదే. నా యాజ్ఞ ధిక్కరించిన వారికి నా రాజ్యమున స్థానము లేదు. జాగ్రత్త. భాగవతమును తీసుకునిరా.